పేరు విలియం రామ్సే. మీరు కావాలంటే గూగుల్ తల్లి అడగని చెబుతుంది. ఈ విలియం రామ్సే అన్న ఆయన్ని లూకా చెబుతున్నవి నిజమా కాదా, అపోస్తులు లూకా సువార్తలు ఉన్నవి నిజమా కాదని ఆయన క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటికే ఆయన 8 యూనివర్సిటీ నుండి 8 గౌరవపదమైన డాక్టరేట్లు తీసుకున్నాడు. ఆయన పేరు విలియం రామ్సే. 4 PhDలు చేశాడు. ఆయన ఇంత మేధావి గనక, యూనివర్సిటీలే గుర్తించే గనక ఒకరోజు స్నేహితులందరూ వచ్చేవారే, నీకు మాట అడుగుతున్నావు, ఇంకా కొత్తది ఏదన్నా చేయరా, ప్రత్యేకంగా ఏదన్నా ఈ సమాజం గుర్తుండేలా ఏదో ఒకటి చేయరంటే దేనికి కనిపెట్టమంటారో చెప్పండి, అందు మీద PhD చేసేస్తానన్నాడు. అప్పుడు అందరూ అన్నారు, దగ్గర ఉన్న వాళ్ళు, ఒరే బైబిల్ మీద ఏదైనా చెప్పరా అని అడిగారు. బైబిల్ మీద దేని మీద చెప్పమంటారంటే, ఆ లూకా ఉన్నాడుగా, ఆ లూకా చెప్పినవి నిజమో కాదో ఒకసారి చెప్పరా అని అడిగారు. లూకా చెప్పిన 2 పుస్తకాలు దగ్గర పెట్టుకున్నాడు. ఒకటి లూకా సువార్త, 2 అపోస్తుల కార్యములు. ఈ 2 దగ్గర పెడతా, రెండిట్లో వచ్చినవి 32 దేశాలు. 32 దేశాలు అంటే 32 నేషన్స్ అలా గిరి మీదకి వచ్చినాయి. అంటే ఈ 32 దేశాలు ఒక పేరు రాశాడు, ఒక లిస్ట్ రాశాడు. 32 దేశాలతో పాటు 9 ద్వీపాలు. ద్వీపాలంటే తెలుసుగా, ఐలాండ్స్. ఈ ద్వీపాలన్నిటినీ తీసుకొచ్చాడు. అంటే 9 ద్వీపాలు, 32 దేశాలు. ఇవి నిజమా కాదా అని 15 సంవత్సరాలు ఎతికాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఎతికిన తర్వాత ఆయనకి చివరిలో ఒక విషయం అర్థమైంది, ఈ దేవుడు నిజముగా సత్యదేవుడు అని. ఈ దేవుడు వాస్తవమైన దేవుడు. లూకా చెప్పేవన్నీ పచ్చి నిజాలు. ఆయన కన్యకకు పుట్టాడన్నది కూడా వాస్తవమే అన్నాడు. అంటే ఇలాంటివన్నీ రుజువులు ఉన్నాయంటే ఉన్నాయి.